అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజానగరం నియోజకవర్గంలో పూర్తిగా అరాచక పాలన జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయం. రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా బస్టు పెట్టించినటువంటి జక్కంపూడి రాజా ఇక్కడ గంజాయి బ్యాచ్, క్రికెట్ బ్యాటింగ్లు, బ్లేడ్ బ్యాచ్ సంస్కృతిని పెట్టి యువతనంతా కూడా సర్వనాశనం చేసేసి ఈవేళ ఎందుకు కాకుండా చేసేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. అదేవిధంగా కొండలు దోచేశారు, చెరువులు దోచేశారు, భూ కబ్జాలు చేశారు, స్థల కబ్జాలు చేశారు. వాళ్ళకి ఎప్పుడు చూసినా ఈ దోపిడీ ఒక్కటే. వాళ్ళకి బినామీ పేర్లతో బినామీ బ్రదర్స్ని పెట్టుకుని ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి అక్రమంగా కూడా ఈ రాజానగరం మండలం అంతా కూడా పూర్తిగా దోచేసినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకుండా వాళ్ళకి ఏదైతే జక్కంపూడి ట్యాక్స్ పే చేస్తారో ఆ పే చేసి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారు. కానీ ముఖ్యంగా మాత్రం వాళ్ళ బినామీ సోదరులకు మాత్రం మొత్తం అంతా కూడా పట్టం కట్టేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా చేసుకోమని ఎస్ఎన్ భూములు, చెరువులు సైతం కబ్జాలు చేసేసి, పార్కులు సైతం కబ్జా చేసేసి, ఒక్కొక్క స్థలం ముగ్గురేసి రిజిస్ట్రేషన్ చేసేసి దోషించారు. అడ్డొచ్చిన నాయకులపై దౌర్జన్యం చేయడం, హత్యా ప్రయత్నం కూడా చేయడం అనేది వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఇదే తరుణంలో ఇన్ని దోపిడీలు చేసి ఏ విధమైన అభివృద్ధి చేయకుండా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేసి ఈవేళ మళ్ళీ గద్దెనెక్కాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు చూస్తే రాజానగరం నియోజకవర్గంలో 20,000 దొంగ ఓట్లకి తెరదీశారు. వీళ్ళు ఒకే డోర్ నెంబర్తో సూర్యాపేటలో అయితే 144 ఓట్లని ఒకే డోర్ నెంబర్తో రిజిస్టర్ చేయగలిగారు వాళ్ళు. అదేవిధంగా చూస్తే ఇక్కడ 4 రకాలుగా కూడా వీళ్ళు తెరదీశారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు చొప్పున రాయించేశారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు చొప్పున రాయించి అలాంటి ఓట్లని సుమారు 5,000 ఓట్లు రాయించేశారు. వీళ్ళు చిన్న చిన్న తేడాలతో మార్చుకున్నారు. వాళ్ళు ఒక వ్యక్తి రామకృష్ణ అని ఉంటే ఒక దాంట్లో రామకృష్ణ, ఒక దాంట్లో రాము, ఒక దాంట్లో రమేష్ అలాగేదో మార్చుకున్నారు. అలాగే ఇంకొక ఓటు చూస్తే శ్రీనివాసరావు అని ఒక పేరుతోని, శ్రీను అని ఒక పేరుతోని, శ్రీనివాస్ అని ఒక పేరుతోని ఈ ఓట్లు రాసేసుకొని వ్యక్తి ఒకడే, తండ్రి ఒకడే, డోర్ నెంబర్ ఒకటే, ఆ విధంగా కూడా 5,000 ఓట్లు రాసేయడం జరిగింది. ఒకే ఇంట్లో 10 ఓట్లకు మించి ఉన్న ఇల్లు చూస్తే మొత్తం అంతా కూడా జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు వెళ్ళి ప్రతి డోర్ నెంబర్లో కూడా వెరిఫై చేస్తే ఆ డోర్ నెంబర్లో ఉంటున్నారా లేదా అనేది చూసుకుంటే ఆ డోర్ నెంబర్లో మనుషులు లేరు, కానీ ఓట్లు మాత్రం 10కి మించిన ఓట్లు ఉన్నటువంటి అన్నీ కూడా మేము చూసాము. అవి 13,000 ఓట్లు ప్రత్యేకించి ఉన్నాయి. ఆ డోర్ నెంబర్లో లేవయ్యి. ఆ డోర్ నెంబర్లో చిన్న ఇల్లు ఉంటే భార్య భర్త 2 బిడ్డలు ఉన్న ఇల్లు చూస్తే అలాంటి చోట 10 ఓట్లు, 12 ఓట్లు, 13 ఓట్లు కూడా రాసేసారు. రాస్తే ఆ ఇంట్లో చూస్తే చిన్న ఇరుకింట్లో కూడా 10 ఓట్లు ఎలా ఉన్నాయని మేము వెరిఫై చేస్తే ఓ తల్లి, తండ్రి, 2 బిడ్డలు ఉన్న ఇంట్లో, ఓ చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కూడా 10 ఓట్లు రాశారు. అంటే 20,000 ఓట్లని వీళ్ళ దొంగ ఓట్లని తయారు చేసుకుని, ఈ ఫేక్ ఓట్లు తయారు చేసుకుని వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలవాలంటే ఎలాగనేది ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 25,000 ఓట్లు కానీ దొంగ ఓట్లు కానీ రాసిస్తే ఖచ్చితంగా గెలవచ్చు అనే దాంతో ప్లాన్తో ఉన్నట్టున్నారు. ఆ ప్లాన్ని మా యొక్క జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ డోర్లకి వెళ్ళి వెరిఫై చేస్తే ఈ యొక్క 20,000 ఓట్లు రకరకాల పద్ధతిలో వీళ్ళ దొంగ ఓట్లు అనేది ఇక్కడ రాయడం జరిగింది. అంటే వీళ్ళందరికీ చూస్తే స్థానికంగా మనకి వీళ్ళ అధికారంలో రావడానికి పూర్తిగా వాళ్ళ సానుభూతి పరులను ఒకటే చేశారు. ఒక్కొక్కరికి చిన్న చిన్న కరెక్షన్తో, చిన్న చిన్న మార్పులతో వాలంటరీ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది, సచివాలయ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది, రెవెన్యూ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉందని చెప్పి వాళ్ళ చిన్న చిన్న మార్పులతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ ఫేక్ ఓట్లు అనేది రాయించడం జరిగిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే 20,000 ఓట్లు పెద్ద ఎత్తున మేము ఇక్కడ మాకు దొరికినాయి అని అంటే పరిస్థితి ఏంటో బాగా ఆలోచించాలి. ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఇంకా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ధర్మాన్ని మనం ఎక్కడ కాపాడుతున్నాం? చట్టం ఎక్కడ ఉంది? ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎదురవుతున్నాయి ఇక్కడ. అంటే వీళ్ళు ఈ యొక్క ఓట్లు వేయడానికి కూడా కొంతమంది చెప్పిన సమాచారం కానీ చూసినట్లయితే ఈ ఓట్లు వేసిన వెంటనే కూడా ఆ మార్క్ని ఇంకి సిరాన్ని వేసే మార్క్ని కూడా చెరపడానికి
ఆ ఇంక్ రిమూవర్ను కూడా తెచ్చి బాటిల్ పెట్టుకుని ప్రతి గ్రామానికి ఇప్పటికే చేరినట్టుగా అధికార పార్టీ నాయకులు జాగ్రత్త పెట్టినట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. త్వరలో కూడా అది కూడా పట్టుకుంటాం. ఈ 20,000 ఓట్లని కూడా కరెక్ట్ చేసి ఈ దొంగ ఓట్లన్నింటిని కూడా అరికట్టి ఈ ఫేక్ ఓట్లన్నింటిని కూడా ఓటర్ లిస్ట్ నుంచి రిమూవ్ చేసి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తర్వాతే ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి సంబంధిత ఎలక్షన్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వారి పూర్తి వివరాలతో ఒక స్పైరల్ బైండింగ్లో ఓటర్ నెంబరు, వివరాలు, డోర్ నెంబర్ అన్నీ కూడా ఇచ్చాము. ఇంకా విడ్డూరం ఏంటంటే డోర్ నెంబర్ లేని పేరుతో కూడా ఇక్కడ 2,500 ఓట్లు దొరికినాయి. మాకు డోర్ నెంబరే లేదు, ఊరి పేరుతోనే డోర్ వేసేసారు, డోర్ నెంబర్ లేదు. ఇంకా డోర్ నెంబర్ లేకుండా ఇల్లు ఎలా ఉంటుంది అనేది మేము వెరిఫై చేస్తే కూడా అలాంటి ఇల్లు ఏం కనిపించలేదు. అలాంటి లేని చోట కూడా కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు ఏమో అని చెప్పేసి ఆ వాటిల దగ్గర కూడా వెళ్తే అలాంటి వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు. అలాంటి ఓట్లు 2,500 ఉన్నాయి. అంటే పెద్ద ఎత్తున ఇక్కడ కుట్ర జరుగుతుంది. వీళ్ళకి గత్యంతరం లేక ప్రజలు విశ్వసించట్లేదని ప్రజల అభిప్రాయం వీళ్ళకి అర్థమైపోయింది. ఖచ్చితంగా ప్రజలు ఓడిస్తారు వైసీపీని అనే విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ దొంగ ఓట్ల ద్వారా గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఉన్న బుద్ధిని మరోసారి చూపించడానికి చూశారు. వాళ్ళ ఆటలు సాగనివ్వరు జనసేన టీడీపీ నాయకులు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. క్షేత్రస్థాయిలో ప్రతి డోర్కి వెళ్ళి వెరిఫై చేస్తే 20,000 ఓట్లు పట్టుకోగలిగారంటే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళని ఓడించాలనుకున్నారు. వాళ్ళ ఓటమి దగ్గరగా ఉందనే విషయం అర్థమైపోయింది. దగ్గరలో ఓటమి ఉంది, ఇంటికి వెళ్ళిపోతున్నాం కాదు, ఏదో ఒకటి చేసి గెలవాలనుకుంటున్నారు. మొన్న ఏదో చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో, స్క్రూట్నీలో తీయించేస్తారట. మరి స్క్రూట్నీలో తీయడానికి చట్టం మరి ఇతని చేతిలో ఉంది అనుకుంటాను నేను. బహుశా స్క్రూట్నీలో తీయించేస్తాను, నామినేషన్లో తీయించేస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాను, నీ నామినేషన్ ఫైనలైజ్ అవ్వనివ్వనని చెప్పారు ఆయన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.